अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। इंडियन आर्मी कॉलिंग कंपनी का बानी तलबा को फौज में नौकरी का वादा करके पैसे लेकर उन पर तशद्दुद कर रहा। इंडियन आर्मी कॉलिंग कंपनी के बानी और सदर बाजवार रामन्ना जिले श्रीकाकुलम में तलबा से आर्मी, नेवी और एयरफोर्स में नौकरियों का वादा करके 5 से 10 लाख रुपए रकम लेता। वो रकम उसने जलसों के लिए इस्तेमाल की। जब तलबा ने नौकरियों के बारे में उससे पूछा तो बिस्वा रामन्ना ने उनके घर वालों को भी डांटा और तलबा को भी बेल्ट से मारा पीटा, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही। చెప్తున్నాను నా లైఫ్ రిస్క్ లో పెట్టాను. సమస్త రాష్ట్ర ఎన్నిసార్లు అవుతామని నీకు ముందుగా లంచం మరి ఎవరిగా నువ్వు తీసుకొని రోడ్ ఎక్కించేస్తా నీకు కొడతారా ఇప్పుడు నువ్వే కానీ చక్కగా నీ పనులు చేసుకున్న తరుణం తొందరరా అర్థమవుతుందా? తేడా వస్తే మధ్యలో ఉండదు అన్నమాట సీను. నీకు ఎన్ని మార్కులు వచ్చారా? कांग्रेस लीडर और टीपीसीसी लीगल सेल के वाइस चेयरमैन तिरुपति वर्मा ने चिकड़पल्ली पुलिस स्टेशन में अल्लू अर्जुन और रसव कुमार के खिलाफ शिकायत दर्ज करवाई है। अल्लू अर्जुन के मदाहों पर पैसे के अलावा कोई तवज्जो नहीं। उन्होंने कहा है कि ये बदकिस्मती की बात है कि अल्लू अर्जुन ने मदाह की मौत पर कोई रद्दमल ज़ाहिर नहीं किया। उन्होंने कहा है कि हम संध्या थिएटर में भगदड़ में अल्लू अर्जुन की टीम के खिलाफ कार्रवाई का मुतालबा करते हैं, जिसमें एक खातून की मौत हुई। देखिए टीपीसीसी लीगल सेल के वाइस चेयरमैन तिरुपति वर्मा का मजीद क्या कहना है। నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్లి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద ధ్యాస లేదు, ఫ్యాన్స్ మీద ధ్యాస లేదని చెప్పి మేము భావిస్తున్నాం. बीआरएस एमएलए कल्वाकुंटला संजय ने कहा है कि रेवंत रेड्डी की हुकूमत में इंदिरा का राज इमरजेंसी से बाहर है। उन्होंने कहा है कि हर एक लीडर से पूछताछ की जाती है, गिरफ्तार करके जेल में डाल दिया जाता है। यहाँ तक कि जो पूछने आए हैं उन्हें भी गिरफ्तार क्यों किया जा रहा।
वाज़ेह है कि स्पीकर असम्बली ने नहीं दिया और अगर आप आज इन कानून साज़ों की हिफाजत नहीं करेंगे तो कल आप तेलंगाना समाज के उथल पुथल की वजह बनेंगे। उन्होंने कहा है कि पुलिस वाले खुद बता रहे हैं कि हमें वज़ीर आला के दफ्तर से अहकामात मिल रहे कि हम कुछ नहीं कर सकते। आज़ादी के बाद से आज तक ऐसा वज़ीर आला किसी ने नहीं देखा। लोग रेवंत रेड्डी को भी जोकर के तौर पर देख रहे। केसीआर भी वक्त आने पर घर आएंगे। मजीद ये कि कोई दीवाना घर पर पत्थर मारकर घर आएगा तो नहीं आएगा। बीआरएस एमएलए कल्वाकुंटला संजय ने मजीद क्या कहा, आइए देखते हैं। तौर पर इसकी नकल हरकत पर ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తను వాగ్దానం చేసినట్టు ఇందిరమ్మ పాలనని మించిపోయి ఇందిరమ్మ పాలనలో కేవలం ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనని మాత్రమే ఫాలో అవుతూ ఇందిరమ్మ ఎమర్జెన్సీని కూడా మించిపోయి కనబడిన ప్రశ్నించిన ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇంత దుర్మార్గమైన పాలన ఏ కారణంతో అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏ కారణం అంటే ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు. ఆయన కోసం వెళ్ళిన ఆయనకు సహకారం చేయడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను కూడా ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలందరినీ నాయకులందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టినారు. ఒక్కొక్కరిని ఒక జైల్లో కూర్చోబెట్టారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎవరికి సమాచారం లేదు. ఆఖరికి లాయర్లు పోయి ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి కూడా కనీసం వాళ్ళకి కూడా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఇప్పటివరకు అరెస్ట్ వారెంట్ ఎందుకు చేశారో చెప్పలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని కూడా మీరు వచ్చి ఇక్కడ మమ్మల్ని ట్రబుల్ చేస్తే మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని చెప్పేసి వాళ్ళకు కూడా లాయర్లకు కూడా ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంత భయంకరమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు కొన్ని మాటలు జారినట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లా అంత అవసరం ఏముంది పోలీసు వ్యవస్థకు? ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే పట్ల కూడా అట్లా ప్రవర్తించడానికి మీరు ఎట్లా చూస్తారు? స్పీకర్ గారు ఇవన్నీ గమనించాలని కోరుతా ఉన్నాను. देवराकुंडा कांग्रेस एमएलए बालू नायक ने कहा है कि बीआरएस लीडर आरएस प्रवीण कुमार की क़ियादत में एक स्कीम के तहत गुरुकुलों और स्कूलों में फूड पॉइजनिंग के वाक़यात कर रहे। उन्होंने कहा है कि आरएस प्रवीण कुमार हुकूमत को बदनाम करने के लिए ये साजिशें कर रहे हैं। देखिए देवराकुंडा कांग्रेस एमएलए बालू नायक का क्या कहना है। రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు, పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం జమ్మేటువంటి కార్యక్రమం ఉంటుందో, ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ప్రవీణ్ కుమారు ఈ శాఖలో సెక్రటరీగా చేసినారు. కేసీఆర్ దగ్గర నువ్వు ఇంతమంది ఉన్నావు, ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలన్న ఆలోచన ఎప్పుడైనా చెప్పినారా? చెప్తే ఆ ప్రభుత్వం నువ్వు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ 10-20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. मॉडल स्कूल में फूड पॉइजनिंग का वाक़या पेश आया, जहां पर 5 तालिबे इल्म बीमार हो गए हैं। तफसीलात के मुताबिक ज़िले नलगुंडा के कस्बे देवराकुंडा के मॉडल स्कूल में फूड पॉइजनिंग का वाक़या पेश आया, जहां पर 5 तालिबात बीमार हैं। देवराकुंडा सरकारी अस्पताल में बच्चों को मुंतकिल किया गया, जहां पर उनका इलाज जारी है।
बीआरएस कायदीन को उस वक्त गिरफ्तार किया गया जब वो केसीआर की तस्वीर को दूध से नहलाने जा रहे थे। बीआरएस पार्टी कायदीन ने केसीआर की तस्वीर को दूध से नहलाने का फैसला किया क्योंकि नलगुंडा में केसीआर हुकूमत के तरफ से बनाया गया मेडिकल कॉलेज खुलने के लिए तैयार है। ताहम बीआरएस कायदीन जो पाला अभिषेक के लिए जा रहे थे, नलगुंडा पुलिस ने उन्हें रोक लिया और गिरफ्तार करके पुलिस स्टेशन मुंतकिल कर दिया। दरअसल तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी नलगुंडा मेडिकल कॉलेज का 7 तारीख को इफ्तिताह कर रहे हैं। तेलंगाना के राजना सिरसिल्ला ज़िले में वागला की रहने वाली अनुषा, जो राजना सिरसिल्ला मंदिर में खातून होमगार्ड के तौर पर काम करती है, वेमुलवाड़ा से वडला अनुषा, इसका हदफ बड़े पैसे वाले अफराद को फंसाना है। वो इसका तारुफ ऐसे कराती है जैसे इसका शौहर ठीक नहीं, फिर ब्लैकमेलिंग करती है और लाखों का मुतालबा करती है। अनुषा ने रिटायर्ड एई द्वारका शेखर को भी ब्लैकमेल किया और 3,50,000 रुपए का मुतालबा किया। अनुषा, जिसने मॉर्फिंग फ़ोटो बनाकर ब्लैकमेल किया, आखिरकार पुलिस ने अनुषा को गिरफ्तार कर लिया और उसे रिमांड पर ले लिया। बादजा सीआई वीर प्रसाद ने कहा है कि अगर लेडी होमगार्ड का कोई भी शिकार हुआ है तो वो आकर शिकायत दर्ज करवा सकता है। నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్టార్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నిన్ను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. सियासी जमातों के रहनुमा घर घर जाकर जामे सर्वे में हिस्सा ले रहे हैं। तेलंगाना के वजीर डिपार्टमेंट ऑफ ट्रांसपोर्ट एंड बीसी वेलफेयर पूनम प्रभाकर ने कहा है कि तेलंगाना रियासती हुकूमत की जानिब से एक जामे घर घर ख़ानदानी सर्वे किया गया है। सियासी जमातों के कायदीन, अवामी नुमाइंदे, अफसरान और आला अफसरान अगर किसी ने अपनी मालूमात नहीं दी हैं तो आपके इलाके के इंफॉर्मेशन कलेक्शन ऑफिसर शुमार कुनिंदगान से अपील है कि आप फ़ोन करके मालूमात दें। कोई सियासत नहीं। माजी में भी जब टीआरएस पार्टी ने मालूमात इकट्ठी की तो अपोजिशन लीडर के तौर पर हम सब ने मालूमात फराहम की। अब भी साबिक़ चीफ मिनिस्टर केसीआर, मरकज़ी वज़ीर किशन रेड्डी, एमएलए के कई लीडरों ने जामे ज़ात के सर्वे में हिस्सा नहीं लिया है। अब तक तमाम सियासी पार्टियों के लीडरों को ज़ात के सर्वे में ताउन करना चाहिए। हमें बताएं कि क्या आप बग़ैर मालूमात फराहम किए बीसीज़ के ख़िलाफ़ ये सर्वे करने के ख़िलाफ़ महसूस करते हैं। हुकूमत की तरफ से किए गए सर्वे में अगर आप मौजूद नहीं हैं तो ये अच्छी बात नहीं। उन्होंने कहा है कि मैं चाहता हूं कि आप महकमे इत्तलात से रब्ता करें और तफसीलात बताएं। अगर कोई नहीं आता तो पोस्ट पर तनकीद नहीं होती। अगर अहलकार मालूमात की कमी और समझ की कमी की वजह से नहीं आए तो हम ज़िम्मेदारों और हुकूमत की जानिब से अपील करते हैं सभी मालूमात दें और इस सर्वे में हिस्सा लें। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యునరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా
సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు, కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో సమాచార లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. डॉक्टर बाबा साहेब अम्बेडकर एक मसावी मुआशरे की तामीर के विजन थे। साबिका बीआरएस हुकूमत ने अम्बेडकर की लाजवाल शान को फैलाने के लिए सख्त मेहनत की, जिन्होंने इम्तियाजी सलूक के खिलाफ अपनी ज़िंदगी लड़ी। बीआरएस के सरबराह केसीआर ने अम्बेडकर को उनकी बरसी पर खराज अकीदत पेश किया। कमज़ोर तबक़ात की उम्मीद की किरण आइन के बानी भारत रत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर की यौम वफ़ात के मौके पर बीआरएस सरबराह केसीआर ने मुल्क के लिए की गई खिदमात और दीगर मुमकिन कोशिशों को याद किया। उन्होंने कहा कि मुल्क की आज़ादी के बाद दुनिया को मिसाली सेल्फ गवर्नेंस का आइन दिया गया। केसीआर ने आइन को नाफिज करने में बाबा साहेब के अज़ीम विजन की सताइश की, ताकि पसमानदा तबक़ात को मुआशी, समाजी, सियासी, सकाफती और दीगर शोबों में मसावी हिस्सा मिल सके। आर्टिकल 3 जो डॉक्टर बी.आर. अम्बेडकर ने मुल्क में रियासतों की तश्कील के हिस्से के तौर पर शामिल किया था, याद दिलाया कि इस सिमत में उनके विजन ने तेलंगाना रियासत की तश्कील की राह हमवार की। उनकी खुसूसी काविशों और उनकी फराहम करदा तरगीब के इजहार के लिए उनके मुजस्समे को दुनिया के सबसे शानदार अंदाज में तेलंगाना में सबसे ऊंचे मुजस्समे के तौर पर बरकरार रखा गया। उन्होंने कहा कि डॉक्टर बाबा साहेब अम्बेडकर की शान को ज़ाहिर करने के लिए जिन्होंने अपने आइन के ज़रिए मुल्क की हुक्मरानी की राह हमवार की थी, तेलंगाना इंतज़ामिया की इमारत को डॉक्टर बी.आर. अम्बेडकर तेलंगाना स्टेट सेक्रेटरीट का नाम दिया गया है, जैसा कि मुल्क की तारीख में पहले कभी नहीं हुआ। साबिक वज़ीर हरीश राव को गैर क़ानूनी हिरासतों और गिरफ्तारियों पर तनक़ीद की और कहा कि हम रियासत भर में बीआरएस रहनुमा और कारकुनों की गिरफ्तारियों और नज़रबंदियों की शदीद मज़म्मत करते हैं। इन पाबंदियों को आइनसाज़ डॉक्टर बी.आर. अम्बेडकर की यौम वफ़ात के मौके पर ताज़ियत के लिए जाने की इजाज़त क्यों नहीं दी जाती। उन्होंने कहा है कि ये मतलक़ुल अन्नान और आमिराना हुक्मरानी का अक्स है। एक तरफ अवामी इंतज़ामिया को फ़तेह के त्यौहार के तौर पर फ़रोग़ दिया जा रहा, तो दूसरी तरफ रियासत में गैर एलानिया इमरजेंसी चल रही। यहाँ तक कि अम्बेडकर जो हैदराबाद के मैदान में हैं, कांग्रेस की गैर जमहूरी पॉलिसियों और आइन की खिलाफ वर्जी से खौफज़दा हैं। हम बीआरएस के ज़र हिरासत रहनुमाओं और कारकुनों की फ़ौरी रिहाई का मुतालबा करते हैं। तेलंगाना रियासती मुखन्ना के सदर गड्डम प्रसाद कुमार ने खानसाज कौंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी के हमरा आइनसाज डॉक्टर बी.आर. अम्बेडकर के मुजस्समे को उनके यौम वफ़ात के मौके पर फूल चढ़ाते हुए खराज अक़ीदत पेश किया और उनकी खिदमात को भी याद किया। तेलंगाना के साबिक वजीर व बीआरएस के कारगुजार सदर के.टी. रामाराव ने कहा है कि आप अजीम अम्बेडकर पर अपना गुस्सा जाहिर क्यों कर रहे। उन्होंने कहा है कि आप अम्बेडकर के 125 फीट मुजस्समे के ताले भी नहीं हटाकर अम्बेडकर की तौहीन कर रहे। बीआरएस के कारगुजार सदर के.टी. रामाराव, साबिक वजीर जगदीश रेड्डी और दीगर कायदीन ने डॉक्टर बी.आर. अम्बेडकर की बरसी के मौके पर तेलंगाना भवन में अम्बेडकर की तस्वीर पर गुलहाय अकीदत पेश किया। ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు. మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు, కేసీఆర్ గారి మీద ఉండవచ్చు, భారత రాష్ట్ర సమితి మీద ఉండొచ్చు, మా మీద అక్కసు ఉండొచ్చు. కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు
ఏప్రిల్ 14 వారి జయంతి, డిసెంబర్ 6 అంబేద్కర్ గారి వర్ధంతి, మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు. ఇవాళ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే, ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే, మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను, మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే 300-400 మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆ 300-400 మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే, మీరు నిర్బంధిస్తున్నది, స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన సామాన్యుడు కాదు, ఒక అసామాన్యుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, हाइड्रा की जानिब से हैदराबाद में गैर मजाज तामीरात को मिसमार करने और गैर कानूनी तजावुजात को साफ करने की मुहिम मुसलसल जारी रखी गई है। हाइड्रा ने यपराल जवाहर नगर की हदूद में मिर्चल मलकाजगिरी ज़िले में एक फंक्शन हॉल जिसका सर्वे नंबर 3214 है, इसको मुनज़्ज़म कर दिया। इस दौरान इलाके में पुलिस भी तैनात देखी गई। हाइड्रा की जानिब से JCB के ज़रिए इस फंक्शन हॉल को मुनज़्ज़म किया गया। बाबरी मस्जिद की शहादत की बरसी के पेश नज़र अयोध्या शहर के अलावा उत्तर प्रदेश के मथुरा में शाही ईदगाह के बाहर सिक्योरिटी सख्त कर दी गई, क्योंकि बाबरी मस्जिद की शहादत की 32वीं बरसी के तौर पर मनाया गया। मथुरा के सिटी सुपरिटेंडेंट ऑफ पुलिस अरविंद कुमार ने बताया कि इलाके को 4 जोन्स में तकसीम किया गया और हसास मकामात पर रुकावटें लगा दी गई। सिक्योरिटी बढ़ाने के लिए ट्रैफिक का रुख भी मोड़ दिया गया। पुलिस ने कहा है कि जो अफराद इन क़वानीन की खिलाफ वर्जी करेंगे उनके खिलाफ कार्रवाई की जाएगी। सुप्रीम कोर्ट में मथुरा के कृष्ण जन्मभूमि और शाही मस्जिद के तनाज़े से मुतल्लिक़ कई दरख्वास्तें ज़ेर समात हैं। मस्जिद कमेटी ने इलाहाबाद हाई कोर्ट के फैसले को चैलेंज करते हुए सुप्रीम कोर्ट से रुजू किया। मुख्तलिफ मुद्दइयों की जानिब से शाही ईदगाह के हवाले से 15 से ज़ायद मुकदमा दर्ज किए गए, जिनमें उसे श्री कृष्ण की जय पैदाइश करार दिया गया। उधर मध्य प्रदेश के उज्जैन ज़िले में भी पुलिस ने सिक्योरिटी सख्त कर दी और मुख्तलिफ मकामात पर चेकिंग मुहिम चलाई गई। In view of the sensitivities associated with December 6th, sufficient force has been deployed across different points in the district. UP College, the exams are going on, and to ensure that no untoward incident or no antisocial elements create any issues in the college, sufficient forces have been deployed to ensure that the exams go on smoothly. What appeal by Varanasi police to the locals or organization and such type of things? The communication would be like we are rule bound to ensure that there is no law and order issue. It is requested that please don't requesting the students do not come into the influence of any untoward informations, rumors. शंभू बॉर्डर पर 101 किसानों के जत्थे ने दिल्ली की तरफ पेशकदमी करने की कोशिश की, जिस पर पुलिस ने सख्त कार्रवाई की। मुजाहिरीन ने पुलिस की जानिब से लगाई गई बैरिकेडिंग को हटाने की कोशिश की, जिसके बाद पुलिस ने आंसू गैस के गोले दागे। इस तसादुम में एक किसान को पुलिस ने हिरासत में ले लिया। किसानों का कहना है कि वो दिल्ली में अपना एहतजाज जारी रखने के लिए पुरज़्म हैं और किसी भी तरह दिल्ली पहुंचेंगे। मुजाहिरीन बगैर ट्रैक्टर के पैदल दिल्ली जाने की कोशिश कर रहे और उन्होंने उसे दिल्ली चलो तहरीक का नाम दिया है। शंभू बॉर्डर पर पुलिस की जानिब से सख्त हिफाजती इंतजाम किए गए ताकि मुजाहिरीन को आगे बढ़ने से रोका जा सके। पुलिस ने मुजाहिरीन को रोकने के लिए बैरिकेडिंग की कई तह लगाई, जबकि ड्रोन और वाटर कैनन भी तैयार रखे गए। मुजाहिरीन बगैर किसी इजाज़त के दिल्ली की तरफ बढ़ रहे हैं, जिस पर पुलिस उन्हें रोकने के लिए पूरी तरह तैयार है। किसान रहनुमाओं का कहना है कि वो किसी भी सूरत में
دہلی پہنچ کر اپنی آواز بلند کریں گے اور حکومت کو اپنے مطالبات ماننے پر مجبور کریں گے۔ پارلیمنٹ کے ایوان بالا یعنی راجیہ سبھا میں نشست کے نیچے سے نوٹوں کی گڈیاں برآمد ہونے سے ہنگامہ برپا ہو گیا۔ اس معاملے پر کانگریس کے سینئر لیڈر اور راجیہ سبھا کے رکن ابھیشیک منو سنگھوی نے حیرانی کا اظہار کرتے ہوئے کہا کہ انہیں اس بارے میں پہلے سے کوئی علم نہیں تھا اور اس معاملے کی مکمل اور شفاف تحقیقات ہونی چاہیے۔ خیال رہے کہ جس نشست کے نیچے سے گڈیاں برآمد ہوئی اس پر ابھیشیک منو سنگھوی بیٹھے تھے۔ ابھیشیک منو سنگھوی نے کہا کہ میں اس واقعے کے بارے میں سن کر حیران ہوں۔ ایوان میں داخل ہوا اور اجلاس شروع ہوا۔ میں صرف 3-4 منٹ کے لیے وہاں موجود رہا۔ اس کے بعد 1 بجے سے 1:30 بجے تک میں کینٹین میں کھانے کے لیے گیا۔ کینٹین میں میرا وقت تقریباً 30 منٹ تھا اور ایوان میں میرا وہ کل وقت صرف 3 منٹ تھا۔ انہوں نے مزید کہا یہ بے حد افسوسناک اور عجیب ہے کہ ایسے معاملات کو سیاسی رنگ دیا جا رہا۔ ہر نشست پر تالا ہونا چاہیے اور چابی متعلقہ رکن پارلیمنٹ کے پاس ہونی چاہیے تاکہ ایسے واقعات کو روکا جا سکے۔ I am quite astonished to even hear about it about 5 minutes ago. I never heard of it. I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in the canteen in Sangam and had lunch. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues politics is raised. Of course there must be an inquiry as to how people can come and put anything anywhere in any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home by the member of parliament, because everybody can then do things on the seat and make allegations about it. If it was not tragic and serious, it would be comic. I think everybody should cooperate in getting to the bottom of this. And if there is a failing in the security agencies, that must also be completely exposed. اسی کے ساتھ ہائی ٹیک نیوز خبرنامہ اختتام کو پہنچتا ہے۔ اللہ حافظ۔